హలో ఫ్రెండ్స్, హోప్ ఎవ్రీవన్ ఫైన్. ఇవాళ మీకోసం ఒక రియల్ హారర్ స్టోరీ చెప్పబోతున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద స్టోరీ. ఇది 1990లో ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ దగ్గర ఒక చిన్న ఊరిలో జరిగిన సంఘటన. ఆ విలేజ్లో రామయ్య అనే ఒక పర్సన్ తన భార్య 2 పిల్లలతో ఉండేవాడు. అతనికి ఒక చిన్న షాప్ ఉండేది విజయవాడలో. రోజు ఈవినింగ్ 6 వరకు అది క్లోజ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయేవాడు. కానీ ఒకరోజు రామయ్య మామూలు టైం కన్నా లేట్గా ఇంటికి వెళ్తున్నాడు. నైట్ దాదాపు 9 అయింది. విజయవాడ నుండి వాళ్ళ ఊరెళ్ళే దారిలో ఒక పాత మామిడి చెట్టు ఉండేది. ఆ చెట్టు దగ్గర ఎవరు రాత్రిళ్ళు ఆగరు. ఎందుకంటే చాలా కాలం క్రితం అక్కడ ఒక అమ్మాయి సూసైడ్ చేసుకున్నట్టు ఆ ఊరి వాళ్ళు చెప్పేవారు. ఆ రాత్రి రామయ్య తన స్కూటర్ మీద వెళ్తున్నప్పుడు మామిడి చెట్టు దగ్గర అతని స్కూటర్ సడన్గా ఆగిపోయింది. ఎన్నిసార్లు ట్రై చేసినా స్కూటర్ స్టార్ట్ అవ్వలేదు. చుట్టూ చీకటి, ఎవరూ కనిపించటం లేదు. రామయ్య కొంచెం భయపడ్డాడు. కానీ స్కూటర్ స్టార్ట్ చేయడానికి చాలా ట్రై చేశాడు, కానీ అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అప్పుడే అతనికి ఒక విచిత్రమైన స్మెల్ వచ్చింది. అది కాలిన వెంట్రుకల స్మెల్ లాగా ఉంది. అతని చుట్టూ చూశాడు, కానీ ఏమీ కనిపించలేదు. సడన్గా అతని వెనుక నుండి ఒక అమ్మాయి వాయిస్ వినిపించింది, సహాయం చేయండి అని. రామయ్య వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ తెల్లని చీర కట్టుకున్న ఒక అమ్మాయి నిల్చొనుంది. ఆమె ముఖం పూర్తిగా కనిపించట్లేదు, జుట్టు ముఖం మీద పడి ఉంది. రాము మొదట్లో కొంచెం భయపడ్డాడు, కానీ ఆమె హెల్ప్ కోసం అడుగుతుంది అనుకొని ఏం కావాలి మీకు అని అడిగాడు. నేను విజయవాడ వెళ్ళాలి, దయచేసి నన్ను తీసుకెళ్ళండి అని ఆ అమ్మాయి చెప్పింది. ఆమె వాయిస్ చాలా విచిత్రంగా ఉంది, చాలా నెమ్మదిగా కానీ ప్రతిధ్వనిస్తుంది. అప్పుడు రాము, ఇప్పుడు చాలా ఆలస్యమైంది, రేపు ఉదయం అని చెప్పబోతుండగా అతని స్కూటర్ సడన్గా స్టార్ట్ అయింది. రామయ్య షాక్ అయ్యాడు. అప్పుడు ఆ అమ్మాయి, చూడండి మీ స్కూటర్ కూడా పనిచేస్తుంది, ఇప్పుడు నన్ను తీసుకెళ్ళండి అని అంటుంది. రాముకి ఇంకా ఆమె ముఖం సరిగ్గా కనిపించట్లేదు. కానీ అతను నో అని చెప్పడానికి భయపడ్డాడు. సరే ఎక్కండి అని చెప్పాడు. ఆ అమ్మాయి స్కూటర్ వెనక కూర్చుంది. కానీ అతనికి ఒక విచిత్రమైన ఫీలింగ్ కలిగింది. స్కూటర్ వెనుక ఎవరు కూర్చున్నట్టు అనిపించట్లేదు, ఎలాంటి బరువు అనిపించట్లేదు. రామయ్య భయంతో వణికాడు. అతని స్కూటర్ స్పీడ్ పెంచాడు. కానీ అప్పుడు అతని చెవి దగ్గర ఆ అమ్మాయి గొంతు వినిపించింది. ఎందుకు స్పీడ్ వెళ్తున్నారు, నేను భయపడుతున్నాను అని చెప్పింది. రామయ్య వెనక్కి చూడలేదు. అతను మరింత స్పీడ్గా వెళ్ళడం స్టార్ట్ చేశాడు. ఆ అమ్మాయి మళ్ళీ మాట్లాడింది, కానీ ఈసారి ఆమె వాయిస్ చాలా భయంకరంగా ఉంది. నేను చెప్పాను కదా వేగంగా వెళ్ళొద్దని అని. అతని వెనుక చల్లని గాలి వినిపిస్తోంది, మరియు ఆ కాలిన వాసన కూడా ఇంకా బలంగా వస్తుంది. అయినా రామయ్య వెనక్కి చూడలేదు. సడన్గా రామయ్యకు తన భుజాల మీద 2 చేతులు వేసినట్టు అనిపించింది. కానీ ఆ చేతులు సాధారణ చేతులు కాదు, అవి మంచులా చల్లగా ఉన్నాయి మరియు వేళ్ళు చాలా పొడవుగా ఉన్నాయి. ఆ చేతులు అతని మెడవైపు కదులుతున్నట్టు అతనికి అనిపించింది. రామయ్య భయంతో అరిచాడు మరియు స్కూటర్ నుండి దూకేశాడు. అతను నేల మీద పడ్డాడు. స్కూటర్ రోడ్డు పక్కన పడింది. రామయ్య త్వరగా లేచి స్కూటర్ వైపు చూశారు, కానీ అక్కడ ఎవ్వరూ లేరు. కానీ స్కూటర్ సీటు మీద నల్లటి కాలిన గుర్తులున్నాయి, ఎవరో కూర్చున్న ఆకారంలో. రామయ్య తన స్కూటర్ వదిలేసి పరిగెత్తటం మొదలుపెట్టాడు. అసలు వెనక్కి చూడలేదు. కొంత దూరం పరిగెత్తిన తర్వాత అతనికి ట్రక్కు కనిపించింది. అతను ట్రక్కు ఆపి డ్రైవర్కు జరిగిందంతా చెప్పాడు. డ్రైవర్ ఒక స్థానిక వ్యక్తి. అతను రామయ్యను గ్రామం వరకు తీసుకెళ్లాడు. మరుసటి రోజు రామయ్య కొంతమంది గ్రామస్తులతో కలిసి స్కూటర్ తీసుకురావడానికి వెళ్ళాడు. అక్కడ స్కూటర్ ఉంది, కానీ ఆ సీటు మీద కాలిన గుర్తులు ఇంకా ఉన్నాయి. గ్రామంలో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పారు, 20 సంవత్సరాల క్రితం ఒక యువతి ఆ మామిడి చెట్టుకు నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకుంది. తన భర్త ఆమెను విడిచిపెట్టి మరొక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఆ బాధతో తనను తాను కాల్చుకుంది. అప్పటి నుంచి ఆ చెట్టు దగ్గర రాత్రి ఆగిన వారికి ఆమె కనిపిస్తుంది. ఆమె ఎవరినైనా తనతో తీసుకెళ్ళమని అడుగుతుంది. రామయ్య ఆ రోజు తర్వాత ఎప్పుడూ రాత్రి ఆ దారిలో వెళ్ళలేదు. కొన్ని నెలల తరువాత గవర్నమెంట్ ఆ పాత మామిడి చెట్టును నరికేసింది మరియు అక్కడ ఒక చిన్న టెంపుల్ నిర్మించారు. అయితే కథ ఇక్కడితో ముగియలేదు. రామయ్య తర్వాత కొన్ని రోజులు హెల్త్ పాడైపోయి చాలా అనారోగ్యంగా ఉన్నాడు.
అతనికి అధిక జ్వరం వచ్చింది మరియు నైట్ టైమ్స్ కూడా పడుకోలేకపోయేవాడు. అతను నిద్రపోయినప్పుడు ఆ స్త్రీ కలలోకి వచ్చేది. ఆమె అతన్ని చూసి నవ్వుతూ, మీరు నన్ను అక్కడితో ఎందుకు వదిలేశారు అని అడిగేది. అతని భార్య సీత చాలా భయపడింది. చివరికి వారు ఒక పూజారిని పిలిచారు. పిలిచి కొన్ని ప్రత్యేక పూజలు చేయించారు. అతను చెప్పాడు, ఆ ఆత్మ చాలా కాలంగా శాంతి పొందలేదు. ఆమె ఇంకా ఆ చెట్టు దగ్గరే ఉంది. తన భర్తను వెతుకుతోంది. మీరు దురదృష్టవశాత్తు ఆమెను కలిశారు. కానీ ఇప్పుడు మీరు ఈ పూజ చేస్తే ఆమె మిమ్మల్ని వదిలేస్తోంది అని. పూజారి ఒక ప్రత్యేక హోమం కూడా చేశాడు. హోమం చేస్తున్నప్పుడు రామయ్య ఇంట్లో విచిత్రమైన శబ్దాలు వినిపించాయి. గాజులు పగిలే శబ్దాలు, తలుపులు తట్టే శబ్దాలు. అయినా పూజారి ఆగలేదు. అతని మంత్రాలు చెప్తూనే ఉన్నాడు. చివరికి అన్ని శబ్దాలు ఆగిపోయాయి. ఇల్లు ప్రశాంతంగా అయింది. ఆ రాత్రి తర్వాత రామయ్యకు ఇక ఆ కలలు రాలేదు. అతని జ్వరం కూడా తగ్గింది. కానీ అతను తన జీవితాంతం ఆ నైట్ని మర్చిపోలేకపోయాడు. అతని స్కూటర్ సీటు మీద ఉన్న ఆ కాలిన గుర్తులు ఎన్ని ప్రయత్నాలు చేసినా తొలగలేదు. చివరికి అతను ఆ స్కూటర్ అమ్మేశాడు. ఇది గైస్ మన స్టోరీ. ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం.